అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ముఖ్యంగా తులారాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి డిసెంబర్ 2 మంగళవారం మీ జీవితంలో గత కొంతకాలంగా వదిలిపెట్టిన వదలని కష్టాలు, మీరు సిద్ధం కాకముందే మీ ముందుకొచ్చే సమస్యలు, ఇవన్నీ ఒక్కరోజు మాత్రమే కాదండి. చాలా కాలంగా మీ వెన్నంటే ఉన్నాయి. ఈరోజు జరగబోయేటువంటి కొన్ని విషయాలు మీరు ముందే తెలుసుకుంటే నిజంగా ఉలిక్కిపడేటువంటి అవకాశం ఉంది. కానీ అదే సమయంలో ఈ రోజు నుంచి ఆ కష్టాలు దారిన పడేటటువంటి పరిష్కారం కూడా మొదలవుతుంది. ఎన్ని కష్టాలు పడినా వాటి ప్రభావం, బయటపడే మార్గం అలాగే మీకు ఈ విషయంలో ఏ విధంగా ఉంటుంది? పూర్తి విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. చాలా జాగ్రత్తగా చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో అర్థమవుతుంది. మరి తులారాశి వారి జీవితంలో మనం ఎన్నో ఎదుర్కొనే కష్టాలు సాధారణంగా వస్తాయి, పోతాయి. కొన్ని కష్టాలు మాత్రం అవి రావడానికి ముందే మనకి కొన్ని సంకేతాలు తెలియజేస్తాయి. అవన్నీ కూడా మనం ఆశ్చర్యపోతాం. అలాంటిది ఈ సమయంలో ఉలిక్కిపడేటువంటి కొన్ని పరిస్థితులు కూడా కొన్నున్నాయి. ఈ రోజున అదే విషయం గురించి మనం చూసుకుంటే మీకు కోలుకోలేని కష్టాలు, వెళ్ళలేని కష్టాలు కూడా కొన్ని కనపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని కష్టాలొస్తే మనకి చిన్న చిన్న సూచనలు కూడా ముందే కనపడుతూ ఉంటాయి. అవేంటంటే మరి ముఖ్యంగా చూస్తే తులారాశి వారికి సహనం, బుద్ధి, మాట తీరు, సర్దుబాటు అనే 4 పిల్లర్స్ మీద బతికేటువంటి వారు. కానీ ఇవాళ ఎదురయ్యేటువంటి కష్టాలు మాత్రం ఇవేమీ వినవు. అనుకోని నిర్ణయాలు మీరు సిద్ధం కాకముందే పనులు జరుగుతాయి. అంటే జరిగేటువంటి పనులు. మీరు ఒక ప్లాన్ అనుకున్నారనుకోండి, బయట పరిస్థితుల వల్ల అది ఇంకోటవుతుంది. మీరు పూర్తిగా రొటీన్‌లో ఉన్నప్పుడు ఆకస్మికంగా మార్పులొస్తాయి. మీరు ఆలోచించిన విషయంలోనే మీ అభిప్రాయాలు అడగకుండా మీ మీద నిర్ణయం పడేటువంటంత అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ఆర్థిక ఒత్తిడి, డబ్బు చేతికి రాకముందే ఖర్చవ్వాల్సినటువంటి పరిస్థితి. మీ దగ్గర ఉన్నటువంటి చిన్న అమౌంట్ కూడా ఒక్కసారిగా ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరో ఒకరు మీ సమస్యల్ని మీ మీద పడడం, ఇది ఇలాంటప్పుడే ఇక మెసేజ్ చేయాలి అని తలపట్టుకునేటువంటి సిట్యుయేషన్ కూడా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా నమ్మిన వారు దూరం కావడం, ఏ పనైనా సరైన దిశలో జరగకపోవడం, అర్థం కాని ఒత్తిడి మీకు రావడం వలన ఇవన్నీ కూడా మనకి ముందుగా కనిపించేటువంటి కొన్ని సంకేతాలు. అవేమిటంటే మనకు బాగా నష్టం చేయగలిగేవారు ఎప్పుడూ కూడా బయట వారుండరు. అత్యంత దగ్గరలోనే ఉంటారు. మొదటి వారు మనతో మాట్లాడటం తగ్గిస్తారు. తర్వాత మనతో ప్రాధాన్యతను తగ్గిస్తారు. వేరే వారికి ప్రాధాన్యతనిస్తారు. చివరికి మన పైన వేరే వాళ్ళకి చెడుగా చెప్తారు. ఏ పనైనా సరైన దిశలో జరగకపోవడం కూడా మనం నష్టాలే జరుగుతాయి. పెట్టిన ప్లాన్‌లో అడ్డంకులు ఎదుర్కోవడం వలన కొన్ని పెట్టుబడులు చిక్కుకోవడము, ముఖ్యమైన పనులు టైంకి జరగకపోవడం కూడా మనకి మానసిక ఒత్తిడిని కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చూస్తే మిత్రమా, ఆర్థిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మానసికంగా దెబ్బతీస్తుంది మనల్ని. ఏ సమస్య లేకపోయినా ఇది కోల్పోతున్నామన్న ఫీలింగొస్తుంది. మనసు అనవసరంగా చంచలంగా మారడం, ఈ భావన పెద్ద మార్పులకు ముందు తరచుగా నిలబడేటువంటి ఒక అవకాశం. ఇవే వేళలేని కష్టాలంటే. ఎందుకంటే మీరు సిద్ధం కాదు, సమయం కాదు, మనకు కూడా బలం కోల్పోయేటువంటి పరిస్థితి. మరి ఉలిక్కిపడే పరిణామాలేంటంటే, ఈరోజు జరగొచ్చని భావించే కొన్ని సన్నివేశాలు. మీపై ఆధారపడేటువంటి ఒకరి సమస్య ఒక్కసారిగా మీ మీద పడడం. అంటే మీరు ప్లాన్ చేసిన కొద్ది రోజుల క్రితం తలకిందులయ్యేటువంటి అవకాశం. ఒకరి మాట మీ హృదయాన్ని బాగా గాయపడేటువంటి విధానం కూడా ఉంటుంది. తులారాశి వారు మృదువైన మనసు, ఎవరినైనా హఠాత్తుగా మాట్లాడితే చాలా లోపల దాచుకుంటారు. ఈరోజు అలాంటిదే ఈ రోజున మీకు జరగబోతూ ఉంటుంది. ఒక పాత న్యాయం మళ్ళీ ఒక పాత బాధ మళ్ళీ గుర్తుకు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ వల్ల కాదు, పరిస్థితుల వల్ల కాదు, కాలం మళ్ళీ ఆ రోజు మీ ముందు నిలబెట్టాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. మీ మీద ఎవరు అనుమానం పెట్టడం కూడా ఇదొక అవకాశమే. మీరు తప్పు చేయకపోయినా సరే ఇతరుల దృష్టిలో కారణం మీరవుతారు. ఇదే మనం ఇలా ఉలిక్కిపడే స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే ఈ కష్టం మీరు ఊహించని వైపుగా మీ వైపు వస్తుంది అనడానికి ఇదొక అవకాశం అన్నమాట. అయితే బయటపడే సమయం ఎప్పుడు మొదలవుతుంది అనేది మనం చూస్తే ఈ రోజున పాత సమస్యలకు ఒక కొత్త పరిష్కారం దక్కుతుంది. మీలో ఒక క్లారిటీ పూర్తిగా మొదలవుతూ ఉంటుంది. ఇంతకాలం మీరు దాచినటువంటి భావాలు ఇవాళ మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఎవరిని దూరం పెట్టాలి, ఎవరిని దగ్గర పెట్టాలి అని మీరే నిర్ణయం తీసుకుంటారు.
అలాగే పాత సమస్యలకు కూడా ఎంతకాలం మీరు తలనొప్పి ఇచ్చినటువంటి ఒక విషయం ఈరోజు ఒక మంచి సొల్యూషన్ కూడా మీకు దక్కడం కూడా మీరు కళ్ళారా చూస్తారు. ఒక ముఖ్య వ్యక్తి పట్ల మృదువుగా మారవచ్చు. ఇప్పటిదాకా మిమ్మల్ని పట్టించుకుని వారు ఈరోజు మీ మీద కొంత సాఫ్ట్‌నెస్ కూడా చూపేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా దక్కబోతున్నాయి. ఇదే మీరు ఊహించిన విధంగా ఉంటుందనమాట. కాబట్టి తులారాశి వారు ఎప్పుడూ కూడా చాలా ఓపికగా ఉంటారు మీరు. మీ అందరిని సర్దుబాటు చేసుకునేటువంటి స్వభావం ఉంది. ఏదైనా సరే చేసేటువంటి పనులు గాని, వెళ్ళేటువంటి పనులు కానీ, నొప్పి ఉన్నా కూడా బయటికి వెళ్ళనివ్వకుండా కూడా కొద్దిగా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అదే ఓపిక కానీ విసుగు వచ్చినట్టుగా ఉంటుంది మీకు. ఎవరి కోసం ఎంత త్యాగం చేయాలి అని అనుకుంటున్నారు కదా! నా గురించి నేను ఆలోచించాలి అన్న భావన మొదలవుతూ ఉంటుంది. మీరు వెతుకుతున్నది న్యాయం, ప్రశాంతత, గౌరవం కోసమైతే మీ మనసు ఈరోజు మారుతుంది. మీ అదృష్టం కన్నా మనసు చాలా ప్రాధాన్యతగా, శాంతంగా నిలబడుతూ ఉంటుందనడానికి ఇదొక అవకాశం. మరి కష్టాల నుంచి మీరెలా బయటపడాలి అంటే మిత్రమా, ఇతరుల సమస్యలు మీ మీద వేసుకోవద్దు ముఖ్యంగా. తులారాశి వారేంటంటే ఇతరుల యొక్క సమస్యలు ముందుగా మీ మీదే వేసుకుంటారు. అలా వేసుకోవటం వల్ల మీకు తెలియకుండానే ఒక పెద్ద సమస్యలు, పెద్ద చికాకులు వచ్చేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అలాగే వారి బాధ్యత మీ గుండెను కాపాడుకోండి. ముఖ్యంగా మీ నిర్ణయాలు ఈరోజు చాలా శక్తివంతంగా మారేటువంటి అవకాశాలు ఉన్నా సరే, ఆ శక్తివంతమైనటువంటి అవకాశాలు మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే మంచిది. మీ మాటలు స్పష్టంగా చెప్పండి. తులారాశి వారు ఏదైనా సరే తప్పించుకోవడానికి మౌనంగా నిలబడరు. ఇవాళ వారు ఒక్కసారిగా లేదు అని చెప్పడం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రోజున చివరికి మీరేమనిపిస్తుందంటే, ఈరోజు కష్టాలు పెద్దవిగా ఉన్నా, ఈరోజు నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలబడుతుంది. బాధ అన్నది కూడా నాకు ఒక పాఠమే లాంటిదే. అలాగే నా విలువ నాకు అర్థమైంది. ఇక ముందు నేను మీకు పాతలాగా ఉండను. మీరు మార్చబడతారు. మీరు ఎదుగుతారు. అదే ఈరోజు మీకుండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బలమనమాట. ఎందుకంటే ఈ రోజున మీరు కోలుకోలేని కష్టాలు కూడా ఏందంటే నమ్మకాలు వేరే వ్యక్తులపై నమ్మడం వలన వస్తుంది. ఒక అవకాశం, ఒక పొరపాటు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే మీరు ఒత్తిడి కోల్పోవద్దు మిత్రమా. ఎంతటి ధైర్యంగా ఉన్న వ్యక్తి అయినా సరే భారీ సమస్య ఒక్కసారిగా వస్తే లోపలంతా చీకటిగా అనిపిస్తుంది. నమ్మకం కోల్పోతే ఏంటంటే తమపై ఉన్నటువంటి నమ్మకం తగ్గిపోతుంది. నేనెంత బలహీనుడిరా అనే ప్రశ్న మనసులో వస్తుంది. మనతో ఎప్పుడూ దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనకి మాట్లాడాలనిపించదనమాట. ఇటువంటి సమయంలోనే మీరు స్థిరంగా ఉండాలి. హడావిడి నిర్ణయాలు తీసుకోవద్దు. ట్రస్ట్ అయిన వ్యక్తితోనే నమ్మకంగా మాట్లాడాలి. ఇలాంటి పెద్ద కష్టాలు మనల్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇది ఒక నెగెటివ్ అని కూడా అనుకోకూడదు. ఒక పాజిటివ్ అనే మనం అనుకోవాలి. ఎందుకంటే దీనివల్ల మనకి మానసిక బలం పెరుగుతుంది. ఎప్పుడు ఆలోచించని స్థాయిలో ధైర్యం వస్తుంది. మనుషులను గుర్తించే శక్తి మీకొస్తుంది. నిజంగా ఎవరు మనవాళ్ళు, ఎవరు కాదు, ఎవరు మనకు అనేది స్పష్టమవుతుంది. కొంత ఆరంభాలకు దారి తీసిన కొన్ని కష్టాలు మనకు కొత్త దారిలో నెడతాయి. అదే మనకు మంచిదనే రోజు కూడా మనకు నిలబడుతుంటుంది. మరి ముఖ్యంగా చూస్తే తులారాశి వారికి జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి కష్టం ఒక ఉద్దేశంలాగా ఉంటుంది. ఇతరులను చూసి బెత్తరపోవాలి అనుకునేంతగా పూర్తిగా మనకొక సమస్యగా మారకూడదు. పెద్ద సమస్య కూడా మనలో బలాన్నే బయటకు తీస్తూ ఉంటుంది. మీరు భయపడుతున్న దారుణమైనటువంటి కోలుకోలేని కష్టాలు కూడా ఈ ఒక్క రోజులోనే మీకన్నీ కూడా తీరిపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రశాంతంగా చేసుకుంటేనే మీరు ప్రతి విషయం, ప్రతి పనులు కూడా విజయంగా ఉంటుంది. ఇక తులారాశి వారికి ఈరోజు రఫ్‌గా ఉన్నా దీని తర్వాత మీలో వచ్చే మార్పులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది కష్టం కాదు మిత్రమా మార్పు. ఇది నొప్పి కాదు మీకొక దశ. మీరు మీ జీవితాన్ని ఒక కొత్త ట్రాక్‌లోకి పెట్టేటువంటి రోజు ఈరోజనమాట. కాబట్టి ఈ వీడియో మీకు గనక ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకు షేర్ చేయండి. అలాగే మీరు చేసేటువంటి ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.